నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, మన్యు సూక్తం అనేది మనం వింటూనే ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తూ ఉంది. అంటే శాస్త్రం చదువుకున్న వాళ్ళకి, ఇందులో ఉన్న వాళ్ళకి అయితే తెలుసు, కానీ యూట్యూబ్ వచ్చిన తర్వాత సామాన్యులకి, నార్మల్ వేరే రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంది. మన్యు సూక్తం వినటము అనేది చేస్తుంది. ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి సూక్తం. ఏంటి సార్ ఈ మన్యు సూక్తం అంటే? ఏ సందర్భాల్లో మన్యు సూక్తాన్ని వినొచ్చు లేదా చదువుకోవచ్చు? ఈ విషయాలు సార్. పరమేశ్వరుడికి సంబంధించినటువంటిది, ఆంజనేయ స్వామికి సంబంధించిన మన్యు సూక్త పారాయణం అండి. ఇది సర్వసాధారణంగా మొండి పనులు ఉంటాయి చూసారా కొన్ని, అంటే బాగా బలమైన శత్రువు, మనం ఎదుర్కోలేము అన్నప్పుడు ఆ యొక్క పరమేశ్వరుడు, ఆంజనేయ స్వామి సంబంధించిన అంటే ఈశ్వరుడు మరియు ఆ రుద్రుడు ఆంజనేయ స్వామి కలిసిన ఈశ్వరాంశే అంటారు కదా, ఈశ్వరాంశాలు, ఆంజనేయ స్వామి, దానికి సంబంధించినటువంటి సూక్తం ఇది. అయితే ఇది సర్వసాధారణంగా నేను చాలా మందికి సజెస్ట్ చేసినప్పుడు ఎటువంటి వాళ్ళకంటే, నేను మన్యు సూక్తం కానీ, చండీ కానీ, ఇవన్నీ ఎవరికి చెప్తుంటామంటే సర్వసాధారణంగా జ్యోతిష్ శాస్త్రంలో కుజుడు శని కలిసి ఉన్నారు, దాంతోపాటు రాహు కూడా వచ్చి చేరాడు, ఆ మహాదశలు వచ్చాయి. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి అసలు వీళ్ళు ఏ శత్రుత్వము పెట్టుకోకూడదు అనుకున్న శత్రువులు వస్తారు వీళ్ళకి. అంటే వీళ్ళకి ఏదో ల్యాండ్ ఉంటుంది, ఎవరో వచ్చి కబ్జా చేస్తారు, లేకపోతే వీళ్ళ మట్టుకు వీళ్ళు ఏదో నడుపుతూ ఉంటే ఎవరో వచ్చి ఎంటర్ అవుతాడు, అకారణంగా అసలు వీళ్ళు ఏమీ చేయకపోయినా ఎంటర్ అయ్యి గొడవ జరుగుతూ ఉంటుంది. వీళ్ళ జన్మజాతకంలో దాని తగ్గట్టుగా కాంబినేషన్ కూడా ఉంటుంది సర్వసాధారణంగా. అప్పుడు దీన్ని మనం తట్టుకోవాలంటే మన్యు సూక్త పారాయణం చేయాలి అని చెప్తూ ఉంటారు. హోమం చేస్తారు, మన్యు సూక్త పారాయణము, హోమము, అర్చన, తర్పణము, అర్చన, మరియు అదేవిధంగా దానము లేదా బ్రాహ్మణ భోజనం చేస్తారు. అయితే ఎలా అయితే దీక్ష తీసుకుంటారో అదే విధంగా దీనికి కూడా నేల మీద నిద్రపోవడము, ఈ రకమైనటువంటి పద్ధతులన్నీ తీసుకొని చేసే పద్ధతి ఉంది. దీన్ని పారాయణం చేయడము బాగా తీవ్రంగా ఉంటే 40 రోజులు చేస్తారు కూడా దీక్షలా తీసుకున్న మన్యు సూక్త పారాయణం. కొన్ని కేసెస్ అయితే మీకు ఈ క్యాన్సర్ లాంటి ఉంటాయి చూసారా, భయంకరమైన జబ్బులు, వాటికి కూడా పనిచేస్తుంది మన్యు సూక్త పారాయణం, పనిచేస్తుంది. కోర్టు కేసులకు విన్నాను సార్. కోర్టు కేసెస్ కి గొడవలు జటిలంగా ఉంది, గొడవలు లేకపోతే కోర్టు కేసు జటిలంగా ఉంది, కోర్టు కేసులు అంటేనే ఏళ్ల తరబడి, అప్పుడు కూడా చేసుకోవచ్చు అనేది విన్నాను. మన్యు సూక్త పారాయణం చేస్తూ హోమంలో, మన్యు సూక్త పారాయణంలో మీరు అన్నట్టుగా కోర్టు కేసెస్ వ్యవహారాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఆ హోమంలో పసుపు కొమ్ములతో కూడా హోమం చేస్తారు. గురువారం నాడు చేయాలి. ఇప్పుడు రకరకాల కేసెస్ ఉంటాయి కదండి. ఇప్పుడు ఉదాహరణ ఎలా అంటే, ఇప్పుడు రోగాలు ఉన్నాయనుకోండి, మన్యు సూక్త పారాయణం శనివారం రోజు చేయాలి హోమం. కోర్టు కేసెస్ ఉన్నాయనుకోండి, గురువారం నాడు చేయాలి ఈ పసుపు కొమ్ములతో. ధన సంబంధించినటువంటి ఇబ్బంది ఉంది, ఫైనాన్షియల్ గా ఎక్కడ ఇరుక్కుపోయే డబ్బులు, ఒక పెద్ద ప్రాజెక్ట్ చేశాము కానీ వాళ్ళు చేయించుకున్న వాళ్ళు చక్కగా చేయించుకున్నారు, తర్వాత ఇవ్వట్లేదు, వాళ్ళది పవర్ చాలా ఎక్కువ. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే వీళ్ళ స్థాయి ఏమో సౌమ్యంగా వెళ్తున్న స్థాయి ఉంటుంది, వాళ్ళు చూస్తేనేమో ఒక రకమైన స్థాయి ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్తే కొన్ని కేసెస్ అయితే నేను చూసాను, పని చేయించుకున్న తర్వాత డబ్బులు ఇమ్మంటే గన్ అక్కడ పెట్టేవాడట. ఏమంటాడు, గమని వచ్చేసేవాడు. హైదరాబాద్లోనే. అయ్యో ఎందుకు లేదండి, నేను మీకు ఇంటీరియర్ డిజైనింగ్ చెప్పాను, అతను చాలా సార్లు డబ్బులు పెద్ద పెద్ద వాళ్ళకి చేసిన తర్వాత అక్కడ గన్ పెట్టిన రోజులు ఉన్నాయి వేరే వాళ్ళు ఇతనికి. ఉన్నారండి, షాకింగ్ సార్. ఉన్నారు, ఆయన ఆబ్వియస్ గా కామ్గా వచ్చేయడం ఇంకేం చేయలేడు ఇంకెక్కడ. అంటే అలాంటి వాళ్ళు ఉన్నారంటే ధర్మము న్యాయం లేకుండా అసలు అయ్యో అవతలవాడు డబ్బులు పెట్టాడు కదా, పని చేశాడు కదా, మనం డబ్బులు ఇవ్వకపోవడం ఏమిటి అంటే, ఇవన్నీ ఏమిటి, ధర్మము తెలియక, ఇది మళ్ళీ ఎక్కడ అనుభవిస్తారో విషయం తెలియక ఇవన్నీ కూడా. ఇది ఎక్కడికి పోదు, తర్వాత వీళ్ళ సంతానానికో మనవాళ్ళకో లేకపోతే వీడికే ఇంకో జన్మెత్తో అది అనుభవిస్తాడు, దానికి 100 రెట్లు అనుభవిస్తాడు. అంటే ఎంత పని చేసినా సరే ఒక స్లేవ్ లాగా పనిచేసే జన్మ వస్తుంది. నిజమండి, జోక్ కాదు. డెఫినెట్లీ సార్. కాకపోతే ఈ సమస్యను ఎదుర్కొంటున్నవాడు, అంటే పాపం వాడి కష్టాన్ని పెట్టి వాడి డబ్బులు రాలేదు అంటే చాలా బాధ అనిపిస్తుంది. వాడికి ఇప్పుడు శిక్ష పడకుండా నెక్స్ట్ జన్మలో అని అంటే
ఈ బాధపడిన వాడికి ఓపిక ఉండదు, లేకపోతే నమ్మకం కూడా సడలుతుంది కదా అంటే సార్. ఒకటి దానికి ఎట్లా ఆన్సర్? ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, ఒకటి ప్రతిదీ కూడా ఆ, ప్రకృతిలో వెంటనే రిజల్ట్ ఇచ్చేది ఉండదు. ఇప్పుడు ఒక విత్తనం వేసాము, ఇప్పుడు పండు రావాలంటే రాదు. రాదు కదా. అలాగే ఒక వ్యక్తి ఒక సిగరెట్ తాగాడు, ఇప్పుడు క్యాన్సర్ రాలేదు కదండి, అసలు నిజమేనంటారా? సిగరెట్ పిట్టి మీద రాసింది తప్పు అంటే ఎలా? కరెక్ట్. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటాడు, ఎక్కడండి అసలు నిరూపించండి చూడండి అంటే అట్లా ఓ 10 ఏళ్ళు వరుసగా తాగితే అప్పుడు కనిపిస్తుంది లోపల రిపోర్ట్ లో. ఇది అలాంటిదే. ఇది కూడా అలాంటిదే. ప్రతిదీ వెంటనే రిజల్ట్ ఉండదు. వేలు పెట్టాం అగ్నిలో వెంటనే కాలుతుంది, కానీ వెంటనే అన్ని ఉండవాల. ప్రకృతిలో ఇమ్మీడియట్లీ రిజల్ట్ ఇచ్చేది ఉంటుంది, ఒక టైం తీసుకుని రిజల్ట్ ఇచ్చేది ఉంటుంది. ఇమ్మీడియట్ గా వాళ్ళకి బుద్ధి రావాలి అనే తత్వం ఉంటుంది చాలా మంది ఉంటుంది కదా. అప్పుడు మనల్ని మనం ఎలా సమన్వయపరచుకోవాలి నిజంగా? ఇమ్మీడియట్లీ immediate వాళ్ళకి గా. ఎఫెక్ట్ కలగాలంటే నేను చూసి చెప్తాను చూడండి. దశమహా విద్యలు చేస్తారు చూసారు ఎవరైనా, ఇమ్మీడియట్లీ రిజల్ట్ తగులుతుంది వాళ్ళకి. మనం ఇందాక సిద్ధేశ్వర భారతి గారి గురించి మాట్లాడుకున్నాం చూసారా. ఒకసారి ఏమైందంటే అతనికి ఒక ఎయిర్పోర్ట్ లో ఒక దగ్గరికి వెళ్తున్నారు ఆయన. వెళ్తూ ఒక ఫ్లైట్ ఎక్కేది ఉంది, అక్కడ నిలబడి ఉంటే ఒక ఆవిడ ఆఫీసర్ ఒక ఆవిడ వచ్చి ఏదో ఇక్కడ నిలబడకూడదు, మీరు ఇక్కడ నిలబడ్డారు అన్నట్టు ఏదో ఒక హ్యార్షిగా ఒక మాట మాట్లాడింది వాళ్ళ సంబంధించిన ఏదో సంథింగ్ చెకింగ్ లో. శిష్యుడు చెప్పాడు, అమ్మ మీరు అలా మాట్లాడకూడదు, ఆయన మీకు తెలియదు, ఆయన సిద్ధులు అంటే అదేందన్నట్టుగా రెక్లెస్గా వెళ్ళిపోయింది. ఆవిడ ఇలా ఆఫీస్కి వెళ్ళగానే పైన ఉన్నటువంటి ఏదైతే టాప్ ఉంటుంది చూసారా, ఇలా కూలిపోయింది కిందకి. ఆవిడ పరిగెట్టుకొని వచ్చి మళ్ళీ అతని కాళ్ళ మీద పడింది. ఆవిడ నెక్స్ట్ సీన్ అది. అంతే మేడ సిద్ధ పురుషుల జోలికి వెళ్ళకూడదు. అంటే ఏమిటి, ఎందుకు చెప్తున్నాను ఈ మాట మీకు అంటే, నిత్యము ఏదైనా ఒక శక్తి దేవత ఉపాసన కనుక మనం చేయగలిగితే, శక్తి దేవత ఉపాసన ఖచ్చితంగా ఆ శక్తి దేవత ఇమ్మీడియట్ రిజల్ట్ చూపిస్తుంది. రైట్, మన జోలికి కూడా రాకుండా కూడా చేస్తుంది ఖచ్చితంగా చేస్తుంది. మీరు రోజు చండీ పారాయణం చేయండి, మణిసూక్త పారాయణం చేయండి. అసలు ఫస్ట్ ఆ థాట్ రాదు అవతల వ్యక్తికి, ఇతన్ని ముంచుదాము, ఏడిపిద్దాము, గొడవ చేద్దాము, ఇతని మీద కేసేద్దాం అని అనిపించదు. అది వేద్దాం అనుకునేసరికి వాళ్ళకి ఏదో ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది, వెంటనే కనిపిస్తుంది, అమ్మో ఇదేదో తేడా ఉందా అని చెప్పి. రైట్. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఇట్లా మోసపోవడం లేకపోతే అకారణంగా మాకు శత్రువులు పెరిగినప్పుడు కూడా ఈ మణిసూక్తాన్ని ఇప్పటి నుంచి అయినా మొదలు పెట్టుకోవచ్చా సార్? చేయొచ్చు, హ్యాపీగా చేయొచ్చు, దానికి ప్రాబ్లం లేదు. కానీ అమ్మో ఈ గన్ కాల్ ఇంకా ఆ కన్ఫ్యూజన్ లోను ఆ షాక్ లోను ఇంతలా ఉంటారా? బయటికి కనబడరు, ఉన్నారు. అంటే అదొక ధర్మము, న్యాయము. మనం అవతల వాడి సొమ్ము తినడం ఏమిటి అనే విషయం తెలియక ఆ వ్యామోహంలో పడి నేను వీడికి డబ్బులు ఇవ్వడం ఏంటి, 10 లక్షలు ఇవ్వాలి చూపించేసి వాడు బెదిరి వెళ్ళిపోతే 10 లక్షలు మిగిలిపోతాయి కదా అనుకుంటాడు. కానీ అది కట్టి కుదుపుతుంది అంటారు చూసారా. అది ఆ క్షణానికి నాకేంటి, నేను రాజుని, లేకపోతే నేను నా మాటే చెల్లుతుంది అని అనుకుంటాడు. కానీ అది ఎప్పుడు కొడుతుందో దానికి 100 రెట్లు 1000 రెట్లు అనుభవిస్తాడు మనిషి. అనుభవించాలి కూడా, ఎందుకంటే వాడి ఉసురు, వాడి పడినటువంటి బాధ ఊరికే పోతుందా? ఊరికే పోవాలా? పోకూడదు. అది కాబట్టి అటువంటి వాటికి మన్య సూక్తం గాని, చండీ గాని, ప్రత్యంగిరా గాని, దశమహా విద్యలు గాని అద్భుతంగా పనిచేస్తాయి. రైట్ సార్, అద్భుతంగా చెప్పారు. సో మన్య సూక్తాన్ని ఎలా పారాయణ చేసుకోమంటారు? అంటే నిత్యం కూడా వినొచ్చా? యూట్యూబ్ లో కూడా అవైలబుల్ గా నిత్యము వినొచ్చు, పారాయణం చేసుకోవచ్చు, చదువుకోవచ్చు మన్య సూక్తాన్ని, చండీ గాని మన్య సూక్తాలు కానీ చదువుకోవచ్చు, హోమాలు చేసుకోవచ్చు, పద్ధతి పరంగా చేసుకోవచ్చు. ఒకవేళ నిత్యం చదివేటప్పుడు నిత్యము మనం సూక్తాన్ని నేర్చేసుకున్నాము, చదువుతున్నాం నిత్యం అన్నప్పుడు ఏమైనా నియమాలు పాటించాల్సి ఉంటుందా? ఎందుకంటే అది ఆంజనేయ స్వామికి సంబంధించింది కదా. నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఎట్లాంటి నియమాలు? ఎలాంటి నియమాలు పాటించాలి? నేలపై నిద్రపోవడం, కొన్ని ఆహారపు అలవాట్లో మీరు కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ఆబ్వియస్ గా నాన్ వెజ్ తినకూడదు, మార్చుకోవాలి. అంటే ఏమీ లేదు, ఈ ఎనర్జీ ఇక్కడ ఉండగా ఎనర్జీ ఫామ్ అవ్వదు. సింపుల్. ఇక్కడ అదేదో భగవంతుడు కోపం వస్తుందనో అలా కాదు. మీరు ఒక పవర్ ని ముట్టుకుంటున్నారు, వాటర్ లో చేతులు పెట్టి ఉండకూడదుగా, వాటర్ లో కాలు పెట్టి ఉండకూడదుగా, ఎనర్జీ కన్ఫ్యూజ్ అవుతుంది అక్కడ. అంతే ఏం లేదు. గృహస్థులు అయితే సార్, గృహస్థులు అయితే వాళ్ళ గృహస్థ ధర్మాలు పాటించుకుంటూ చేయొచ్చు, తప్పేం. బ్రహ్మచర్యం పాటించాలి అలా ఏం లేదు, గృహస్థు ధర్మం గృహస్థుదే, దానికి తప్పు లేదు. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. డెఫినెట్ గా ఇట్లాంటి విపరీత పరిస్థితుల్లో మనుస్యుక్తాన్ని ఖచ్చితంగా ఆశ్రయం పొంది వారి తీవ్రమైన సమస్యల నుంచి బయటపడడం కోసం ఎందుకో అనిపించింది అసలు మన్యుసూక్తం గురించి మనం మాట్లాడుకోవాలి. చాలా అద్భుతంగా మాకు వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. శ్రీమాత్రే నమః.